ఒక ఏ నుంచి ఒక బి పాయింట్ ఉంది, ఏ అండ్ బి. దీన్ని ఒక స్విమ్మింగ్ పూల్ అనుకోండి. ఇద్దరు ఆపోజిట్ డైరెక్షన్ నుంచి సేమ్ టైంకి స్టార్ట్ అవుతున్నారు. ఇద్దరు ఆపోజిట్ డైరెక్షన్ నుంచి ఏ అనేవాడు స్విమ్మింగ్ పూల్కి ఎటుపక్కున్నాడు, బి అనేవాడు స్విమ్మింగ్ పూల్కి ఎటుపక్కున్నాడు. ఈ ఇద్దరూ కూడా సేమ్ టైంలో స్టార్ట్ అవుతున్నారు. ఈ ఇద్దరూ కూడా సేమ్ టైంలో స్టార్ట్ అవుతున్నారు. సేమ్ టైంలో స్టార్ట్ అవుతున్నారు. ఇది ఫస్ట్ హింట్. ఆపోజిట్ డైరెక్షన్, ఇద్దరు ఆపోజిట్ డైరెక్షన్ నుంచి వస్తున్నారు. ఆపోజిట్ డైరెక్షన్ నుంచి వచ్చిన తర్వాత ఫస్ట్ వీళ్ళిద్దరు, వీడు ఇటువైపు వస్తున్నాడు, వీడు ఇటువైపు వస్తున్నాడు. వీళ్ళిద్దరూ ఫస్ట్ బి నుంచి 300 మీటర్ల దూరంలో ఫస్ట్ కలుసుకుంటారు. 300 మీటర్ల దూరంలో ఫస్ట్ వీళ్ళిద్దరు కలుసుకుంటారు. నేను అటుపక్కకి వెళ్తున్నాను, అటుపక్క తను ఇటుపక్కకు వస్తున్నాడు. నేను బికి దగ్గరగా ఉన్న 300 మీటర్ల దూరంలో ఫస్ట్ కలుసుకుంటాను. సో ఏ ఇలా 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 వచ్చాడు, బి ఇలా వచ్చాడు, ఏ అండ్ బి ఇక్కడ కలుసుకున్నారు. ఏ అండ్ బి ఇక్కడ కలుసుకున్న తర్వాత ఏమవుతుందంటే ఏ ఇక్కడికి వచ్చాడు, బి కలుసుకున్న తర్వాత మళ్ళీ ఏకి వెళ్ళాడు. ఏకి వెళ్ళిన తర్వాత వాళ్ళు రివర్స్ చేశారు డైరెక్షన్. ఏ ఇక్కడ దాకా వచ్చాడు, మళ్ళీ రివర్స్ చేశాడు, బి వచ్చాడు. అలా వచ్చేటప్పుడు సెకండ్ టైము ఏ నుంచి 200 మీటర్ల దూరంలో మళ్ళీ కలుసుకుంటున్నారు. 200 మీటర్ల దూరంలో మళ్ళీ కలుసుకుంటున్నారు. ఒకసారి మళ్ళీ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ స్విమ్మింగ్ పూల్ ఏ టు బి మధ్యనున్న దూరం రావాలి. స్విమ్మింగ్ పూల్ ఏ టు బి మధ్యనున్న దూరం రావాలి. సపోజ్గా నేను ఇక్కడ ఏ ఉన్నాను అనుకుందాం, ఒక కొండబాబు అటుపక్క ఉన్నాడు అనుకుందాం, నేను ఇటుపక్క, కొండబాబు అటుపక్క ఉన్నాము. ఇద్దరము ఒకే టైంలో స్టార్ట్ అయ్యాం. నేను అటుపక్కకి వెళ్తున్నాను, కొండబాబు ఇటుపక్కకు వస్తున్నాడు. ఫస్ట్ కొండబాబు దగ్గరగా ఉన్న 300 మీటర్ల దగ్గర నేను కొండబాబు కలిసాము, షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నాము. నేను ఆ ఎండ్కి చేరుకున్నాను, అతను ఈ ఎండ్కి చేరుకున్నాడు. ఆ ఎండ్కి చేరుకోగానే కొండబాబు ఇక్కడ చేరుకోగానే రివర్స్ అయ్యాడు. మళ్ళీ తను ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాడో అక్కడికి బయలుదేరుతున్నాడు. నేను కూడా అదే చేస్తున్నాను. వచ్చేటప్పుడు నా దగ్గర నుంచి 200 మీటర్ల దూరంలో రైట్ మళ్ళీ కలుసుకున్నాము. అలా కలుసుకుంటే ఏ టు బికి మధ్యలో దూరం ఎంత, ఏ టు బికి మధ్యలో దూరం ఎంత? క్వశ్చన్ అందరికీ అర్థమైందా సార్? క్వశ్చన్ అర్థమవుతే ఎస్ అని చెప్పి రిప్లై చేయండి. క్వశ్చన్ అందరికీ అర్థమవుతే ఎస్ అని చెప్పి రిప్లై చేయండి. క్వశ్చన్, ఈజ్ ఇట్ క్లియర్ ఎవ్రీబడి? రైట్. ఏ టు బికి మధ్యలో డిస్టెన్స్ కనుక్కోవాలి. ఫస్ట్ ట్రెడిషనల్ మెథడ్ చెప్తాను, దాని తర్వాత సింగిల్ స్టెప్ ఆన్సర్ చెప్తాను. రైట్. సొల్యూషన్ మెథడ్ 1. రైట్. మెథడ్ 1 చూడండి సార్. మెథడ్ 1 క్వశ్చన్ అందరికీ క్లియర్ అయింది కదా సార్? మంచి ఇంట్రెస్టింగ్ ప్రాబ్లమ్స్ ఒక గంట సేపు మంచి లాజికల్గా సాల్వ్ చేసే ప్రయత్నం చేద్దాం. మెథడ్ 1 ఏ అండ్ బి. ఏ అండ్ బి ఇద్దరూ కూడా ఫస్ట్ అతను ఇచ్చిన హింట్ ఏంటంటే సేమ్ టైంలో స్టార్ట్ అవుతున్నారు. సేమ్ టైంలో స్టార్ట్ అవుతున్నారు. స్పీడ్ ఈజ్ ఈక్వలెంట్ టు డిస్టెన్స్ బై టైం. స్పీడ్ ఈజ్ ఈక్వలెంట్ టు డిస్టెన్స్ బై టైం. సేమ్ టైం ఒకే టైం దగ్గర ఇద్దరు స్టార్ట్ అవుతున్నారు. స్టార్ట్ అవుతే ఏమవుతుంది? స్పీడ్ నిష్పత్తి అనేది దూరం నిష్పత్తికి సమానంగా ఉంటుంది. సో ఎస్ఏ బై ఎస్బి. ఏ ఎంత ట్రావెల్ చేశాడు? ఇక్కడి నుంచి ఇక్కడి వరకు స్విమ్మింగ్ పూల్ లెంత్ ఎల్ అనుకుందాం. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు స్విమ్మింగ్ పూల్ లెంత్ ఎల్ అనుకుందాం. సో ఒకే టైంలో స్టార్ట్ చేశారు. ఏ ఎక్కడ కలిశారు? ఇక్కడ కలిశాడు. అంటే బి ఎంత ట్రావెల్ చేశాడు? 300 మీటర్లు ట్రావెల్ చేశాడు. ఏ ఎంత ట్రావెల్ చేశాడు? ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ట్రావెల్ చేశారు. ఎంత ట్రావెల్ చేశాడు? ఎల్ మైనస్ 300. ఫస్ట్ స్టెప్ అందరికీ క్లియర్ అయిందా? ఎస్ఏ బై ఎస్బి. ఏ అండ్ బి ఇద్దరు ఒకే టైంలో స్టార్ట్ చేశారు. ఒకే టైంలో స్టార్ట్ చేస్తే స్పీడ్ నిష్పత్తి అనేది దూరం నిష్పత్తితో సమానము. ఇక్కడి నుంచి మొదట కలిసినప్పుడు ఏ ట్రావెల్ చేసిన దూరం ఎంత? ఎల్ మైనస్ 300. బి ట్రావెల్ చేసిన దూరం ఎంత? 300. ఆర్ యు ఆల్ విత్ మీ? నవ్వు దాని తర్వాత ఈ టైంలో కలిశారు. కలిసిన తర్వాత మళ్ళీ ఏ ఎంతసేపు ట్రావెల్ చేశాడు?
ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ట్రావెల్ చేశాడు 300. రైట్ రివర్స్ తీసుకున్నాడు, రివర్స్ తీసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ట్రావెల్ చేశాడు. ఎల్ మైనస్ 200, ఎల్ మైనస్ 200. ఈ పాయింట్ అందరికీ అర్థమైందా? ఎల్ మైనస్ 300/300. ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఫస్ట్ మీటింగ్ పాయింట్ వరకు దూరం వేస్తున్నాను. ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఏ ట్రావెల్ అయింది? ఎల్ మైనస్ 300. బి ట్రావెల్ అయింది 300. మళ్ళీ ఫస్ట్ మీటింగ్ పాయింట్ నుంచి సెకండ్ మీటింగ్ పాయింట్ వరకు మొత్తము ఎంత ట్రావెల్ అయ్యాడో ఏ చూద్దాం. ఇక్కడ మిగతాది 300, ఇక్కడ మొత్తం ఎల్ అనుకుంటే ఇది 200 అనుకుంటే ఇది ఎల్ మైనస్ 200. బి ఎంత ట్రావెల్ చేశాడు? మొదటి మీటింగ్ పాయింట్ నుంచి రెండో మీటింగ్ పాయింట్ వరకు, రెండో మీటింగ్ పాయింట్ వరకు బి ఇదంతా కవర్ చేశాడు. ఎల్ మైనస్ 300 ప్లస్ 200, ఎల్ మైనస్ 300 ప్లస్ 200. సో ఈ ఈక్వేషన్ ఏమవుతుంది? ఎల్ మైనస్ 300/300 ఈజ్ ఈక్వలెంట్ టు ఎల్ ప్లస్ 100/ఎల్ మైనస్ 100, ఎల్ మైనస్ 100. ఎల్ మైనస్ 300/300 ఈక్వలెంట్ టు ఎల్ ప్లస్ 100/ఎల్ మైనస్ 100. క్రాస్ మల్టిప్లై చేస్తే ఎల్ స్క్వేర్ మైనస్ 400 ప్లస్ 300 ఇంటూ 100 ఈజ్ ఈక్వలెంట్ టు 300L ప్లస్ 300 ఇంటూ 100. ఇది క్యాన్సిల్ అయింది. ఎల్ స్క్వేర్ మైనస్ 700L ఈక్వలెంట్ టు 0. అంటే ఎల్ ఏంటి? స్విమ్మింగ్ పూల్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు దూరము. ఎల్ ఈజ్ ఈక్వలెంట్ టు 700 మీటర్స్. ఎల్ ఈజ్ ఈక్వలెంట్ టు 700 మీటర్స్. అందరికీ ఇది అర్థమైందా? ఇది ఫస్ట్ ట్రెడిషనల్ మెథడ్. ఈ లాజిక్ అందరికీ అర్థమైంది కదా? నేను పూర్తి ప్రయత్నం చేస్తాను సార్. నా క్లాసు మిగతా మీరు స్ట్రక్చర్ కానీ, కంటెంట్ కానీ, మెథడాలజీ కానీ, షార్ట్కట్లు కానీ మిగతా ఏ యూట్యూబ్ ఛానల్లో కూడా దొరకనటువంటి కంటెంట్ మీకు ఇచ్చే ప్రయత్నం పూర్తిగా చేస్తాను. పీపీటీ క్వశ్చన్ విత్ సొల్యూషన్ కాకుండా ఫస్ట్ లాజిక్ మీదనే ఎక్కువ టైం స్పెండ్ చేద్దాం. ఎల్ ఈక్వలెంట్ టు 700 మీటర్స్. ఈ మెథడ్ 1 అందరికీ అర్థమైందా? రైట్, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్ అతను ఇచ్చిన హింట్ ఏంటంటే ఇద్దరూ సేమ్ టైంలో స్టార్ట్ అవుతున్నారు. సేమ్ టైంలో స్టార్ట్ అవుతే స్పీడ్ రేషియో అనేది డిస్టెన్స్ రేషియో తోటి సమానము. ఏ ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఎల్ మైనస్ 300, బి ఇక్కడి నుంచి ఇక్కడి వరకు 300, ఎల్ మైనస్ 300/300. ఫస్ట్ మీటింగ్ పాయింట్ నుంచి సెకండ్ మీటింగ్ పాయింట్ వరకు ఎంత కవర్ చేస్తాడు? ఫస్ట్ నుంచి సెకండ్ వరకు. ఇక్కడి నుంచి ఏ ఎంత కవర్ చేశాడు? 300 ప్లస్ మిగిలింది ఎంత? ఎల్ మైనస్ 200. 300 ప్లస్ ఎల్ మైనస్ 200. బి ఎంత కవర్ చేస్తాడు? ఎల్ మైనస్ 300 ప్లస్ 200, ఎల్ మైనస్ 300 ప్లస్ 200. ఎల్ స్క్వేర్ ఈక్వలెంట్ టు 700L, ఎల్ స్క్వేర్ ఈక్వలెంట్ టు 700L. అందరికీ ఈ పాయింట్ అర్థమైందా? నౌ ఇక్కడ చూడండి సార్, ఇక్కడ మనం ఫస్ట్ క్వశ్చన్ కాన్సెప్ట్లు కొన్ని నేర్చుకుందాం. సో ఆన్సర్ ఎంత? 700 మీటర్స్. నౌ ఇది స్విమ్మింగ్ పూల్ స్టార్టింగ్ పాయింట్. ఇది ఏ, ఇది బి, ఇది ఏ, ఇది బి. ఏ నుంచి బికి వెళ్తున్నాడు, బి నుంచి ఏకి వస్తున్నాడు, బి నుంచి ఏకి వస్తున్నాడు, బి నుంచి ఏకి వస్తున్నాడు. ఇక్కడ చూడండి సార్, ఫస్ట్ కొన్ని పాయింట్లు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొట్టమొదట మీటింగ్ పాయింట్, మొట్టమొదటగా వాళ్ళు కలవాలి అని అంటే, మొట్టమొదటగా వాళ్ళు కలవాలి అని అంటే ఫస్ట్ మీటింగ్ పాయింట్, సెకండ్ మీటింగ్ పాయింట్. ఒకసారి ఇక్కడ చూడండి సార్, మీకు చాలా ఇంపార్టెంట్ పాయింట్ సార్ అది. సెకండ్ మీటింగ్ పాయింట్, థర్డ్ మీటింగ్ పాయింట్, మూడోసారి కలవాలంటే, నాలుగోసారి కలవాలంటే ఫస్ట్ మీటింగ్ పాయింట్, సెకండ్ మీటింగ్ పాయింట్, థర్డ్ మీటింగ్ పాయింట్ టోటల్ ఎంత డిస్టెన్స్ కవర్ చేయాలి? టోటల్ డిస్టెన్స్, టోటల్ డిస్టెన్స్. నవ్వు ఇక్కడ చూడండి సార్, మొట్టమొదటగా వాళ్ళు కలవాలి. వీటి మధ్య చాలా జాగ్రత్తగా చూడండి సార్, వీటి మధ్య డిస్టెన్స్ ఎంత? ఎల్. ఇది ఎల్. ఇక్కడ చూడండి సార్, ఇది ఎల్. ఫస్ట్ వీళ్ళు కలుస్తున్నారు. వీడు ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ట్రావెల్ చేశాడు,
బి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ట్రావెల్ చేశాడు. మొత్తం వాళ్ళు ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఎంత? ఎల్. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇది మొట్టమొదటగా కలిసినప్పుడు వాళ్ళు ట్రావెల్ చేసిన మొత్తం డిస్టెన్స్. రెండో మీటింగ్ పాయింట్ ఏ దగ్గర వచ్చింది కదా, రెండో మీటింగ్ పాయింట్కి మొత్తము వాళ్ళు ఎంత కవర్ చేయాలి? ఏ ఇక్కడి నుంచి ఇక్కడ దాకా వెళ్ళిపోయాడు అంటే మొత్తం ఎల్ కవర్ చేశాడు. బి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు వచ్చాడు, ఎంత కవర్ చేశాడు? ఎల్ ట్రావెల్ చేశాడు. ఏ బి వరకు వచ్చాడు, ఎల్. బి ఏ వరకు వచ్చాడు, ఎల్. ఎల్ ప్లస్ ఎల్ ఎంత? 2L. బి ఏ నుంచి ఈ దూరంలోకి వచ్చాడు, ఏ బి నుంచి ఈ దూరంలో కలిశారు అంటే వీడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, వీడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, మొత్తం ఎంత ట్రావెల్ చేశాడు? ఏ బి వరకు వెళ్ళాడు, ఎల్. బి ఏ వరకు వెళ్ళాడు, ఎల్. మళ్ళీ దారిలో కలిశారు, ఎంత మొత్తము? 3L. ఎస్ ఆర్ నో? ఈ పాయింట్ అందరికీ అర్థమైందా? థర్డ్ మీటింగ్ పాయింట్ మళ్ళీ బి దగ్గర అనుకుందాం. ఒకసారి చూడండి సార్, ఏ బి దగ్గరికి వెళ్ళాడు, ఎల్. మళ్ళీ బి నుంచి ఏ దగ్గరికి వచ్చాడు, ఎల్. 2L. బి ఏ దగ్గరికి వెళ్ళాడు, ఎల్. మళ్ళీ బి దగ్గరికి వచ్చాడు, 2L. 4L. మళ్ళీ ఆపోజిట్ దగ్గర ఏదో ఒక పాయింట్లో కలుస్తున్నారు, మొత్తం డిస్టెన్స్ ఎంత? 5L. చాలా ఇంపార్టెంట్ పాయింట్, రైట్? ఫస్ట్ మీటింగ్ పాయింట్ అయితే 2 × 1 - 1 వచ్చింది. సెకండ్ మీటింగ్ పాయింట్ అయితే 2 × 2 - 1 వచ్చింది. థర్డ్ మీటింగ్ పాయింట్ అయితే 2 × 3 - 1 వచ్చింది. అదే 100th మీటింగ్ పాయింట్ దగ్గర వాళ్ళు మొత్తం కవర్ చేసిన డిస్టెన్స్ ఎంత? 100వ మీటింగ్ దగ్గర కలిసినప్పుడు ఇద్దరు కలిసి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశారు? థర్డ్ అవుతే 2 × 3 - 1, 100 అవుతే 2 × 100 - 1, 199L. ఎల్ వాడు ఇస్తే సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. 2n - 1 × L. ఇది కాన్సెప్ట్ సార్. 2n - 1 × L. ఇదేంటి? టోటల్ డిస్టెన్స్. వాళ్ళు రెండో మీటింగ్ పాయింట్ దగ్గర అవుతే మొత్తం కవర్ చేసేది 3L. మూడో మీటింగ్ పాయింట్ దగ్గర అవుతే 5L. nth మీటింగ్ పాయింట్ దగ్గర అవుతే 2n - 1 × L. ఈ కాన్సెప్ట్ అర్థమైందా? ఏది బట్టి పట్టాల్సిన అవసరం లేదు. నేను ఇక్కడున్నా, మీరు అక్కడ ఉన్నారు అనుకుందాం. ఫస్ట్ మీటింగ్ పాయింట్ మధ్యలో ఎక్కడో కలుస్తున్నాము అంటే ఎల్, ఎందుకంటే మొత్తం డిస్టెన్స్ ఎల్, రైట్? నేను ఇక్కడున్నాను, రైట్? మీరు అక్కడున్నారు, మధ్యలో మనము డెస్టినేషన్ చేరలేదు, మధ్యలో కలుస్తున్నాము అంటే ఎల్, రైట్? రెండో మీటింగ్ పాయింట్, నేను ఏ నుంచి బికి వెళ్ళాను, ఎల్. మీరు బి నుంచి ఏకి వచ్చారు, 2L. మళ్ళీ మధ్యలో కలుస్తున్నాము, ఎంత? ఎల్. 2L ప్లస్ ఎల్ ఎంత? 3L, రైట్? థర్డ్ మీటింగ్ పాయింట్, నేను ఇక్కడ ఉన్నాను, ఏ నుంచి బికి వెళ్ళాను, బి నుంచి ఏకి వచ్చాను, మొత్తం ఎంత కవర్ చేశాను? 2L. బి నుంచి ఏకి వచ్చారు, ఏ నుంచి బికి వెళ్ళారు, 2L. మళ్ళీ మధ్యలో కలుస్తున్నారు, రైట్? ఎల్. 4L ప్లస్ ఎల్, 5L. nth మీటింగ్ పాయింట్ దగ్గర వాళ్ళు కలిసేటప్పుడు వాళ్ళు ఇద్దరు కలిపి ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఎంత? 2n - 1 × L. అందరికీ ఈ కాన్సెప్ట్ అర్థమైందా? ఎలా వచ్చాయి ఈ వాల్యూస్ అందరికీ అర్థమైందా? రైట్? మధ్యలో కలిస్తే ఎల్. సెకండ్ సారి కలవాలంటే ఒకడు అటువైపు వెళ్ళాలి, వాడు ఇటువైపు రావాలి, మళ్ళీ మధ్యలో కలవాలి, ఎల్ మళ్ళీ మధ్యలో ఎల్. అదే థర్డ్ మీటింగ్ పాయింట్ అయితే ఏ బి దగ్గరికి వెళ్ళి బి మళ్ళీ ఏ దగ్గరికి వస్తాడు, 2L ఎల్. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఆన్సర్ ఈస్ 199L. 199L, రైట్? 100th మీటింగ్ పాయింట్. ఇది ఎగ్జామ్లో రైట్ అడిగిన క్వశ్చన్. 2 × 100 - 1, ఆన్సర్ ఈజ్ 199L. ఈ క్వశ్చన్లో డైరెక్ట్ షార్ట్ కట్ ఒకటి ఉంది సార్, ఆ పాయింట్ రాసుకోండి. ఆ 300 బదులు L1 ఇక్కడ, దీన్ని L1 పెట్టుకుంటున్నా, దీన్ని L2 పెట్టుకుంటున్నా, అంటే L - L1/L1, L1 + L - L2 అలా చేస్తే డైరెక్ట్ ఆన్సర్ ఒకటి వస్తుంది. ఆ ఆన్సర్ ఏంటి అని అంటే ఏ నుంచి బి, ఇక్కడ L1 ఏ ఫస్ట్ మీటింగ్ పాయింట్, సెకండ్ మీటింగ్ పాయింట్
ఇక్కడ L2, ఇక్కడ L2, రైట్. అలా అవుతే స్విమ్మింగ్ పూల్ టోటల్ లెంత్ కావాలి అని అంటే 3L1 మైనస్ L2, 3L1 మైనస్ L2. ఇది ఆ ఈక్వేషన్ రూపం నుంచే వచ్చింది సార్. 300 బదులు L1 పెట్టుకోండి, 200 బదులు L2 పెట్టుకోండి, మీకు ఆన్సర్ వస్తుంది. చాలా ఇంపార్టెంట్ పాయింట్ సార్. L1 అంటే ఏంటి? ఫస్ట్ మీటింగ్ పాయింట్ డిస్టెన్స్, మొదటగా కలిసేటప్పుడు వాళ్ళ డిస్టెన్స్, ఫస్ట్ మీటింగ్ పాయింట్ డిస్టెన్స్, ఫస్ట్ మీటింగ్ పాయింట్ డిస్టెన్స్. L2 అంటే ఏంటి? సెకండ్ మీటింగ్ పాయింట్ డిస్టెన్స్. L2 అంటే ఏంటి? సెకండ్ మీటింగ్ పాయింట్ డిస్టెన్స్. డైరెక్ట్గా మీకు ఆన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సెకండ్ మీటింగ్ పాయింట్ డిస్టెన్స్. ఇది అందరికీ అర్థమైందా? మనకు క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు? ఫస్ట్ మీటింగ్ పాయింట్ 300 ఇచ్చాడు, సెకండ్ మీటింగ్ పాయింట్ ఇది 200 ఇచ్చాడు. సో L ఏమైంది? 3 × 300 మైనస్ 200, 900 మైనస్ 200. L వాల్యూ ఎంత? 700 మీటర్స్. L వాల్యూ ఎంత? 700 మీటర్స్. లాజిక్ అందరికీ క్లియర్ కదా సార్?